ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మొదటిసారిగా మండలాలలో పూర్తి స్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కావాలని, జిల్లా స్థాయి వరకు ఫిర్యాదుదారులు రాకూడదన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నూతన పంథాలో ఆలోచించి మండల స్థాయి ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఇకపై ప్రతి సోమవారం జిల్లాలో మాదిరిగానే మండలాలలో ప్రజావాణి నిర్వహించాలని గత వారం రోజులుగా చేస్తున్న కసరత్తు ఫలించింది. ఈ మేరకు ఆయన జిల్లా అధికారులను మండలాల ప్రత్యేక అధికారులుగా నియమించడమే కాకుండా ప్రజావాణి నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ ప్రజావాణి కార్యక్రమం ఎలా నిర్వహించాలో ముందే శిక్షణ ఇస్తూ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మొదటి రోజే జిల్లా వ్యాప్తంగా 33 మండలాలలో సుమారు 1706 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయి బృందాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావాణిపై అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై అన్ని సోమవారాలు మండలాలలో ఇలాగే ప్రజావాణి కార్యక్రమం జరగాలని, ప్రత్యేకించి సమస్యల పరిష్కారంపైనే మండల స్థాయి బృందాలు దృష్టి సారించాలని, ఏ ఒక్క దరఖాస్తు జిల్లా స్థాయికి నేరుగా రావద్దని, మండలానికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలని, ఇందుకు మండల స్థాయి బృందాలు సక్రమంగా పనిచేయాలని అన్నారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలను నేరుగా కలవడానికి ఒక మంచి వేదిక అని అన్నారు. దరఖాస్తులు తక్కువ వచ్చిన చోట విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. సోమవారం ఉదయం ప్రజావాణి తర్వాత సాయంత్రం గ్రామ పంచాయతీ కార్యదర్శులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలన్నారు. ఈ సోమవారం వచ్చిన ఫిర్యాదులన్నింటినీ వారంలోపు అంటే శనివారంలోగా పరిష్కరించాలని, ఆన్లైన్లో సైతం వాటిని పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే అన్ని రకాల దరఖాస్తులను తీసుకోవాలని, గ్రామ పంచాయతీల వారీగా ఆయా పథకాల కింద అర్హత ఉండే దరఖాస్తులను తీసుకుని ఒక రిజిస్టర్ను నిర్వహించి ఒక ఫైల్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి ఆయా పథకాల కింద లబ్ధిని ప్రకటించిన వెంటనే లబ్ధిదారుకు వస్తుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో గ్రామాల వారీగా ప్రజావాణి దరఖాస్తులు నిర్వహించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంపై గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు అందరికీ అవగాహన కలిగే విధంగా ఆయా పథకాల కింద అన్ని శాఖలకు సంబంధించి తెలుగులో సర్క్యులర్లను జారీ చేస్తామని, వారంలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సర్క్యులర్లో గ్రామ స్థాయిలో సిబ్బంది నిర్వహించే విధులు, బాధ్యతలపై స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందని, అలాగే జీవోలు, ఇతర సర్క్యులర్లతో పాటు మీ సేవలో దరఖాస్తు చేసే వివిధ రకాల అంశాలను సైతం తెలుగులో గ్రామస్థాయి వరకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, తద్వారా గ్రామస్థాయి యంత్రాంగాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజలకు అందాల్సిన సేవలు మండల స్థాయిలో అందాలన్నదే తమ అభిమతమని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గ్రామస్థాయి సిబ్బందిని అన్ని విషయాల పట్ల అవగాహనతో పాటు అన్ని పనులు నిర్వహించేందుకు సమాయత్తం చేయాలని, ప్రత్యేకించి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడీ, ఆశా హెడ్మాస్టర్, ఉపాధి హామీ, ఐకేపీ, గ్రామైక్య సంఘాలు, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, వ్యవసాయ వంటి ముఖ్యమైన 7 శాఖల సిబ్బంది ఒక బృందంలా ఏర్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ 7 మందితో పాటు గ్రామస్థాయిలో పనిచేసే ఇతర సిబ్బందిని చైతన్యం చేసేందుకు మండల స్థాయి బృందాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేసేలా చూడాలని, ప్రత్యేకించి గ్రామస్థాయిలో తాగునీరు, పారిశుద్ధ్యం, పాఠశాల విద్య, అంగన్వాడీ వంటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా లేదా రోజువారీ కార్యక్రమాల్లో అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ద్వారా ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ధరణిపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు భూముల సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలపై తెలుగులో సర్క్యులర్ను పంపిస్తామని, ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తామని, ధరణిలో 34 మాడ్యూల్స్ ద్వారా రికార్డులను సరిచేసే అవకాశం ఇప్పుడు వచ్చినందున అన్ని అంశాలపై పూర్తిగా తెలుసుకొని ఉండాల్సిన అవసరం పంచాయతీ కార్యదర్శులపై ఉందని అన్నారు. ఆయా సమస్య ఆధారంగా మాడ్యూల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే విధంగా తెలిసి ఉండాలని అన్నారు. విద్యుత్పై అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నందున వారం రోజుల్లో విద్యుత్కు సంబంధించిన లూజ్ వైర్లను, లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు పరిష్కరించాలని ట్రాన్స్కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు చేపట్టిన చోట అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందని 10 రోజుల్లో ఆ పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. గత వారం వచ్చిన ఫిర్యాదులను వచ్చే వారం ప్రజావాణిలో ముందుగా చర్చించి ఆ అనుభవం ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలపై సైతం మండల స్థాయి బృందం స్పందించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అలాగే ప్రజావాణికి సంబంధించి అన్ని మండలాలలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని, ప్రజావాణి నిర్వహించే చోట హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని, దరఖాస్తుదారులకు దరఖాస్తులను రాసిచ్చేందుకు ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, జెడ్పీసీఓ, జిల్లా స్థాయి ప్రజావాణి ప్రత్యేక అధికారి ప్రేమ్కరణ్ రెడ్డి, నోడల్ అధికారి శ్రీదేవి, డీఈఓ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు.